హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నీరజ డిజైనర్. సో ఈ వీడియో అయితే క్యాజువల్ వేర్ కుర్తీ ఎలా స్టిచ్ చేసుకోవాలి విత్ కట్ వర్క్ నెక్ డిజైన్తో. సో ఇది కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఆర్ ఆఫీస్ గోయింగ్ లేడీస్ ఆర్ గర్ల్స్కి చాలా ట్రెండింగ్గా ప్యాషనెట్గా కనిపిస్తుంది. అండ్ దట్టు బ్లాక్ కాబట్టి ఇంకా ఎలిగెంట్ లుక్ అన్నది వస్తుంది. ఆల్రెడీ నేను నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను మన యూట్యూబ్ ఛానల్లో, వెళ్ళి చూడండి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. కుర్తీ ఎలా స్టిచ్ చేసుకోవాలి అండ్ ఆ కట్ వర్క్ నెక్ అన్నది ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది కూడా చాలా ఈజీగా చెప్తా. మీరు టైం స్పెండ్ చేస్తే మాత్రం విత్ ఇన్ 1 hour to 40 minutesలో అయితే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ అండ్ కట్టింగ్. సో ఇక్కడైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను లైనింగ్ ఇక్కడ 4 folds ఫోల్డ్ చేసుకొని ప్లేస్ అయితే వేసుకున్నా. సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా ఫోల్డెడ్ సైడ్ అండ్ ఓపెన్ సైడ్. అయితే ఇట్లా ప్లేస్ చేసుకున్నాక అయితే మనము నెక్ డీప్, బ్యాక్ నెక్ డీప్, ఫ్రంట్ నెక్ డీప్ అండ్ షోల్డర్ విడ్త్, ఆర్మ్ హోల్డ్ అన్నీ అయితే మార్క్ చేసుకుంటాము. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేసుకున్నా. సో నేను మీకు మార్క్ చేసుకున్నది ఎంత లెంత్లో మార్క్ చేసుకున్నా అన్నది అయితే చూపిస్తా ఇక్కడ. సో నేను ఇక్కడైతే షోల్డర్ లెంత్ 6.5 తీసుకుంటున్నా, 1/2 inch ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం. టోటల్ 7 inches అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ షోల్డర్ లెంత్ అయితే. సో నెక్స్ట్ అయితే నేను షోల్డర్ విడ్త్ అన్నది 2.5 యాక్చువల్ విడ్త్. సో ఇంకా 0.5 inches ఎక్స్ట్రా అన్నదైతే తీసుకుంటున్నా. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్స్ 0.5 అన్నది తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఓవరాల్ 3.5 inches అనమాట. నేను ఫస్ట్ ఇక్కడ నా షోల్డర్ విడ్త్ మార్క్ చేసుకుంది. సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ మార్క్ చేసుకుంటున్నాను. నాకు బ్యాక్ నెక్ డీప్ అయితే 3 inches అయితే తీసుకున్నాను నేను ఇక్కడ, మీకు చూపిస్తున్నా కదా. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ ముందు కట్ చేయట్లేదు. ఫస్ట్ ఎప్పుడైనా బ్యాక్ నెక్ నేను మార్క్ చేసుకుంటున్నా. నెక్స్ట్ నా ఆర్మ్ హోల్ లెంత్ అయితే ఇక్కడ 6.5 తీసుకుంటున్నా. ఒక 1/2 inch ఎక్స్ట్రా ఆల్రెడీ 6.5లోనే స్టిచ్చింగ్ కోసం అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో దీని తర్వాత మనం ఫస్ట్ ఆర్మ్ హోల్ది లెంత్ మార్క్ చేసుకున్నాక నేను చూపించినట్టు ఇట్లా ఎల్ షేప్ లాగా డ్రా చేసుకొని ఆర్మ్ హోల్డ్ ప్రాపర్ షేప్ కోసం కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ లైనింగ్ 4 folds చేసుకున్నా కాబట్టి నేను ఫస్ట్ అయితే 9.5 తీసుకుంటున్నా. 9.5 అంటే 9.5 into 4 చేస్తే మనకి 38 లెంత్ అయితే వస్తుంది మన బాడీ విడ్త్ ఇక్కడ. సో 2 folds చేసుకుంటేనేమో మనము ఇంటూ 2 చేసుకోవాలి. నేను ఇక్కడ 4 folds చేసుకున్నా కాబట్టి తీసుకున్న లెంత్ని బట్టి ఇంటూ 4 folds చేసుకుంటే మనం ఎగ్జాక్ట్ మన బాడీ సైజ్ అయితే ఇక్కడ మెజర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే నేను నడుము లూజ్ లెంత్ అయితే ఇక్కడ 13.5 అయితే తీసుకుంటున్నా. నెక్స్ట్ అయితే నేను నడుము లూజ్ విడ్త్ అయితే ఇక్కడ 32 తీసుకుంటున్నా. అంటే 32/4 అంటే డివైడెడ్ బై 4 చేయాలి. ఎందుకంటే 4 times మనము ఆ క్లాత్ అన్నది ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి. సో అట్లా డివైడ్ చేసుకుంటే మనకి 8 వస్తుంది. సో నెక్స్ట్ అయితే ఇది మనకి కట్ టాప్ కాబట్టి నేను కట్ దగ్గర నుంచి నా షోల్డర్ వరకు లెంత్ అయితే 20 inches తీసుకొని మార్క్ అయితే చేస్తున్నా. సో కట్ దగ్గర విడ్త్ అయితే నేను ఇక్కడ 10.2 అయితే తీసుకుంటున్నా ఇక్కడ కట్ దగ్గర విడ్త్. సో అది కూడా మార్క్ చేసుకుంటున్నా నేను ఇక్కడ. సో ఈ మార్క్ చేసుకున్నవి అయితే ఇక్కడ మనం జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఏదైతే 10.2 అన్న విడ్త్ అయితే తీసుకున్నాం కదా అక్కడికి జాయిన్ అయితే చేసుకుంటున్నా. సేమ్ ఆ 10.2 విడ్త్ అన్నదైతే మన డ్రెస్ లెంత్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు అయితే మార్క్ చేసుకోవాలి. మనం ఎంత లెంత్ అయితే అనుకుంటున్నామో అంతవరకు. డ్రెస్ లెంత్ అన్నది డిపెండ్స్ అపాన్ అస్. కట్ వరకు మనం మెజర్ చేసుకుంటాం. డ్రెస్ లెంత్ అయితే ఇట్ డిపెండ్స్, పొడుగు కావాలా షార్ట్కి కావాలా అన్నదైతే. సో అది నేను మార్క్ చేసుకున్నా. ఇక్కడ సైడ్స్ డ్రెస్ లెంత్ సైడ్కి కూడా ఇక్కడ 1 inch ఎక్స్ట్రా తీసుకున్నా స్టిచ్చింగ్ కోసం. అండ్ నాకు సైడ్ నడుము సైడ్ చెస్ట్ ఆర్మ్ హోల్ కిందంతా అయితే 2 inches అయితే తీసుకున్నా స్టిచ్చింగ్ కోసం అయితే. సో ఇదంతా తీసుకున్నాక అయితే ఫస్ట్ మనము కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో నాకు ఇట్లా కటింగ్ చేసుకుంటే వీటిని ఇప్పుడు నేను ఈ 2 pieces అన్నది సపరేట్ చేస్తాను, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఆ సపరేట్ చేసే ముందు అయితే వెనకాల బ్యాక్ ఏ దానిపైన అయితే మార్క్స్ వేసుకున్నామో ఆ మార్క్స్ అన్నది అయితే మిగతా వాటిపైన కూడా నేను వేసుకుంటున్నా. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా అర్థం అవడానికి ఎంత లెంత్ అన్నది మనం మార్కింగ్ చేసుకున్నాం అన్నది. సో ప్రతిసారి ప్రతి ఒక్కదానికి మనం మార్క్ చేసుకోవడం అవసరం లేదు. ఫస్ట్ పైన దాన్ని కొంచెం డార్క్గా మార్క్ చేసుకుంటే
మిగతా అన్నిటికి వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే బ్యాక్ నెక్ కట్ చేసుకున్నా కదా, అది సైడ్కి పెట్టేసేయాలి, బ్యాక్ నెక్ బాడీ పార్ట్. సో ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ది నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నా. ఎప్పుడైనా ఫ్రంట్ నెక్ ఆర్మ్ హోల్డ్ అయితే కొంచెం డీప్ ఉండాలి కంపేర్డ్ టు బ్యాక్ నెక్. సో ఫ్రంట్ నెక్ కూడా అయిపోయింది. నెక్స్ట్ నేను ఇక్కడ డిజైన్ చూపిస్తాను, కట్ వర్క్ నెక్ డిజైన్ అన్నాను కదా అది. సో ఇక్కడ ఇది ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ నేను తీసుకున్న ఏదైతే క్లాత్ ఉందో దానిపైన ప్లేస్ చేసుకున్నా. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ప్లేస్ చేసుకున్నాక కట్ చేసుకున్నాక అయితే నేను పేపర్తో ఏదైతే కట్ చేసుకున్నానో నెక్ డిజైన్ దాన్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ నెక్ని అయితే కుట్టేసుకుంటున్నాను నేను, కట్ వర్క్ నెక్ని. ఎప్పుడైనా నెక్ కుట్టుకునేటప్పుడు మనం కట్స్ పెట్టుకోవడం అయితే ఫర్ షూర్, అప్పుడే నెక్ డిజైన్ స్టిచ్చింగ్ అన్నది మంచిగా వస్తుంది మనకి. సో నాకైతే ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నా. సో ఇది డీటెయిల్డ్గా మీకు నేను లింక్ ఇస్తా కింద, నెక్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి, ఎట్లా స్టిచ్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి అన్నది అయితే. సో ఇప్పుడైతే బ్యాక్ నెక్ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ని స్టిచ్చింగ్ చేసుకుంటున్నా. షోల్డర్ స్టార్టింగ్ ఎండింగ్ నెక్ స్టిచ్ చేసేటప్పుడైతే రఫ్ వేసుకోవడం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ అయితే ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్నాక మళ్ళీ దాన్ని రివర్స్గా తిప్పుకొని మనమైతే ఇట్లా కుట్టేసుకోవాలి. కుట్టు పక్కన ఇంకా డబల్ కుట్టేసుకోవాలి, సో దట్ నెక్ డిజైన్ అయితే నీట్గా కనిపిస్తుంది. సో నేను ఇక్కడ కూడా అదే చేస్తున్నా. సో ఇట్లా నాకు బ్యాక్ నెక్ కూడా రెడీ అయిపోయింది. సో ఇట్లా బ్యాక్ నెక్ రెడీ అయిపోయాక నెక్స్ట్ నేను ఇది లైనింగ్ అన్నది నా మెయిన్ క్లాత్తోని స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నా, అటాచ్ చేస్తున్నా లైనింగ్ని మెయిన్ క్లాత్. సో ఇట్లా మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అయితే మన మెయిన్ క్లాత్కి లైనింగ్ అయితే అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్నాక రిమైనింగ్ పార్ట్, ఎక్స్ట్రా పార్ట్ పోర్షన్ ఏదైనా ఉంటే అది కూడా కట్ చేసేసుకోవాలి. సో ఇట్లా నేను షోల్డర్ అండ్ ఆర్మ్ హోల్స్ కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా. ఇక్కడ ఆర్మ్ హోల్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ రఫ్ వేసుకున్నా. ఓవరాల్ ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో ఇదైతే చాలా ఈజీగా మనం అయితే స్టిచ్ చేసుకోవచ్చు, ట్రెండింగ్గా ఉంటుంది. సో నేనైతే బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఓవరాల్ నెక్ అండ్ సైడ్స్ అటాచ్మెంట్ విత్ మెయిన్ క్లాత్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. సో ఇదే ప్రాసెస్ ఫ్రంట్ దానికి కూడా మనం రిపీట్ చేసేయాలి. నెక్ డిజైనింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సైడ్స్ రిమైనింగ్ పార్ట్ ఏమైనా ఉంటే అది కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నా. స్టిచ్చింగ్ చేసుకున్నాక అయితే నాకు మిగతా పోర్షన్ ఏదైతే అన్వాంటెడ్ పోర్షన్ ఉందో అదంతా అయితే నేను ఇక్కడ కట్ అయితే చేసుకుంటా. సో ఇట్లా ఫస్ట్ అయితే 2 పార్ట్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడైతే నాకు అయిపోయింది. సో ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ని అయితే నేను షోల్డర్స్ దగ్గర అయితే అటాచ్ చేసుకుంటున్నా. అటాచ్ చేసుకునే ముందు అయితే ఫస్ట్ రఫ్ అయితే వేసుకోవాలి. రఫ్ వేసుకొని అటాచ్ చేసుకుంటే అప్పుడు మనకి కుట్టుకుపోకుండా ఉంటుంది. అట్లా రైట్ షోల్డర్ అండ్ లెఫ్ట్ షోల్డర్ రెండింటికైతే ఇట్లా రఫ్ వేసుకొని ఇక్కడ నేనైతే డబల్ కుట్ అట్లా వేసుకుంటున్నా. ఇది అయిపోయాక అయితే నెక్స్ట్ హ్యాండ్స్ నేను కటింగ్ అయితే చేస్తున్నా ఇక్కడ. సో నేను హ్యాండ్స్ డిజైన్ అయితే పఫ్ హ్యాండ్స్. సో దానికోసం మనం లెంత్ అన్నది ఎట్లా మార్క్ చేసుకోవాలన్నది అయితే ఇక్కడ చూపిస్తాం. నెక్స్ట్ మనం లైనింగ్ ఫోల్డ్ చేసుకున్న సైడ్ కంటే తీసుకున్న హ్యాండ్ కొంచెం దూరంకి పెట్టుకోవాలి, అది ఎక్కువ కుచ్చులు రావడం కోసం. అండ్ నేను ఇక్కడ నా ఎగ్జాక్ట్ షోల్డర్ దగ్గర మార్క్ చేస్తున్నా, డ్రెస్ షోల్డర్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర కాకుండా షోల్డర్ దగ్గర మార్క్ చేయడానికి రీజన్ పఫ్స్ ఎక్కువ పెట్టుకోవడానికి. అండ్ నాకు కింద సైడ్ ఆర్మ్ హోల్డ్ కూడా మార్క్ చేసుకొని ఇప్పుడైతే నేను హ్యాండ్స్ అన్నది అక్కడ మార్క్ చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకుంది అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నా మార్క్ చేసుకొని. నెక్స్ట్ అయితే నా హ్యాండ్స్ విడ్త్ మార్క్ చేసుకుంటున్నా ఇక్కడ. సో రిఫరెన్స్ తీసుకున్న హ్యాండ్స్ విడితే మార్క్ చేసుకుంటున్నా, దానికి ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అట్లా మార్క్ చేసుకుంటున్నా స్టిచ్చింగ్ కోసం. మార్క్ చేసుకున్నాయి జాయిన్ చేస్తున్నాయి. సో ఇది అయిపోయినాక కటింగ్ అయితే చేస్తే హ్యాండ్స్ అయితే ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ హ్యాండ్స్ని తీసుకుపోయి మనం అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనము షోల్డర్ దగ్గర ఒకవైపు షోల్డర్ దగ్గర అయితే ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని ఆడ రఫ్ వేసుకొని స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. మనకి ఎగ్జాక్ట్ అండ్ ఫ్రంట్ షోల్డర్ బ్యాక్ షోల్డర్ జాయిన్ అయ్యే దగ్గర ఇక్కడైతే నేను కుచ్చులు అయితే పెట్టుకుంటా. ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ షోల్డర్ ఎక్కడైతే జాయిన్ అవుతుందో అక్కడ మనం ఎక్స్ట్రా ఏదైతే తీసుకున్నామో దాన్ని యూజ్ చేసి త్రూ దాంతో ఇక్కడ పఫ్ సైడ్ కుచ్చులు పెట్టుకొని ఇట్లా పఫ్ వచ్చేలాగైతే చేస్తున్నా. అట్లా చేసినాక ఇంకో సైడ్ కూడా సేమ్ అదే రిపీట్ చేయాలి. అట్లా కుచ్చులు పెట్టి ఇట్లా హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయిపోయినాక నెక్స్ట్ హ్యాండ్స్ని అటాచ్ చేసుకున్నాక అయితే సైడ్స్ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి.
లెంత్ హ్యాండ్స్ విడ్త్ ఎంత ఉందో అకార్డింగ్ టు దట్ అయితే మనం ఇక్కడ హ్యాండ్స్ని అటాచ్ చేసుకున్నాక నెక్స్ట్ హ్యాండ్స్ని అటాచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ హ్యాండ్ బాటమ్ దగ్గర రఫ్ వేసుకొని అక్కడ నుండి ఎక్కడైతే కట్ మెన్షన్ చేస్తామో అక్కడి వరకు కుట్టేసుకోవాలి. అక్కడ కట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా రఫ్ వేసుకోవాలి. అట్లా 2 సైడ్స్ అయితే ఇక్కడ హ్యాండ్స్ ఇట్లా హ్యాండ్ నుంచి కట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను నేను. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, అట్లా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అక్కడ రఫ్ వేసుకోవాలి. సో అట్లా స్టిచ్చింగ్ అయిపోయాక మనకి టాప్ సైడ్స్కి ఇట్లా 2 ఫోల్డ్స్ చేసుకొని ఆ సైడ్స్ని కూడా ఇట్లా నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ 2 ఫోల్డ్స్ వేసుకొని స్టిచ్ చేసుకున్నాక నాకు కింద నుంచి స్టార్ట్ చేసిన. సో ఇది నాకు కట్ దగ్గరకు వచ్చినప్పుడు కట్ దగ్గర ఇట్లా ఇంకొక సైడ్ కూడా మనము కంటిన్యూ చేయడానికి కట్ దగ్గర ఇట్లా ఫస్ట్ ఇంకొక సైడ్ కూడా 2 ఫోల్డ్స్ వేసుకొని ఆ 2 ఫోల్డ్స్ మీద నుంచి ఇట్లా రఫ్ అయితే వేసుకోవాలి. ఎక్కడైతే కట్ ఉంటుందో అక్కడ అట్లా రఫ్ వేసుకున్నాక నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా అట్లా 2 ఫోల్డ్స్ వేసుకొని అయితే కంటిన్యూ చేయాలి. అట్లా కిందిది కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకొని కట్ అయితే వేసుకోవాలి టాప్ బాటమ్. సో ఇట్లా చేసుకుంటూ అయితే మనకి టాప్ ఓవరాల్ స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను అట్లా 2 సైడ్స్ రిపీట్ చేసిన ఫ్రంట్ అండ్ బ్యాక్. మీకు ఇంకా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఏమన్నా కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను ట్రై చేస్తా పోస్ట్ చేయడానికి. సో మన యూట్యూబ్లో అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంది. సో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కీప్ సపోర్టింగ్ లైక్ దిస్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీరజా డిజైనర్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.